ఈసారి ఐపీఎల్ 17లో రికార్డు స్థాయిలో వేలం పాట నడిచింది. దుబాయ్లో ఐపీఎల్ 17 సీజన్ వేలం చివరి దశకు చేరింది. 1666 మంది ప్లేయర్లు వేలానికి ఆసక్తి చూపించగా అందులో 333 మంది స్టార్ట్ లిస్ట్ చేసింది. అందులో అధిక ధరకు స్టాక్కు 21.75 కోట్ల ధర పలికారు. ఆయన తర్వాత అధిక ధరకు ఆస్ట్రేలియా ఆటగాడు కమిన్స్ 20.5 కోట్లకు అమ్ముడుపోయాడు. కమిన్స్ను సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. అత్యధిక ధరలకు ఆస్ట్రేలియా ఆటగాడు ప్యాట్ కమిన్స్ 20.5 కోట్లు, శామ్ కరన్ 18.50 కోట్లు, కామెరాన్ గ్రీన్ 17.50 కోట్లు, కేఎల్ రాహుల్ 17.61 కోట్లకు, నికోలస్ పూరన్, రిషబ్ పంత్, ఆండ్రీ రసెల్, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలు సేలవగా ఇషాన్ కిషన్ 15.25 కోట్లు. హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, విరాట్ కోహ్లీలు 15 కోట్లకు ఫ్రాంచైజీలు కొన్నాయి. ఇక న్యూజిలాండ్ ప్లేయర్లు దారిల్ మిచెల్, దీపక్ చాహర్, సంజు శాంసన్లు 14 కోట్లకు, శ్రేయస్ అయ్యర్ 12.25 కోట్లు, మహేంద్ర సింగ్ ధోని, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, అక్షర్ పటేల్ 12 కోట్లకు అమ్ముడయ్యారు. ఈ వేలంలో ప్రత్యేక ఆకర్షణగా అక్షనీర్ మల్లికా సాగర్ నిలిచింది. వేలం పాట పాడిన తొలి మహిళగా మల్లికా సాగర్ చరిత్రకెక్కింది. 10 ఫ్రాంచైజీల్లో కలిపి మొత్తం గరిష్టంగా 77 స్థానాల్లో ఖాళీగా ఉండగా ఇందులో 30 ఓవర్సీస్ స్లాట్స్ ఉన్నాయి. ఈ 10 ఫ్రాంచైజీల్లో అత్యధికంగా గుజరాత్ టైటన్స్ దగ్గర 38.15 కోట్ల పర్స్ మనీ ఉంది. అత్యల్పంగా లక్నో సూపర్ జైంట్స్ వద్ద 13.5 కోట్లతో వేలంలో పాల్గొంది. దుబాయ్లోని కోకా కోలా అరేనా వేదికగా ఈ వేలం జరిగింది.